ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆమ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం మా యామిని. గురుగారు, ఈ సెప్టెంబర్ నెలలో అండి అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన పరిహారం అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఆ విషయాల గురించి తెలియచేయండి. అదేవిధంగా ముందు మనకి మేషరాశి కాబట్టి మేషరాశి గురించి తెలియచేయండి. మనకి సెప్టెంబర్ నెలలో 12 రాశుల్లో మేష, వృషభ, మిథున రాశులకి బ్రహ్మాండంగా ఉంది. ఆ తర్వాత బాగా లేనటువంటిది బిలో యావరేజ్ తులారాశి, ధనుస్సు రాశి, తర్వాత మీనరాశి. ఇంకా మిగతా రాశులు అవన్నీ కూడా యావరేజ్గా ఉన్నాయి. అంటే సింహము, కన్య, మకరము, కుంభము. సో మొట్టమొదటిగా మేషరాశి వారికి ఎలా ఉందంటే గ్రహస్థితి మీనంలో రాహువు, శని వక్రించి కుంభంలో, గురుడు వృషభంలో, ఈ యొక్క కుజుడు మిథునానికి వస్తున్నాడు సెప్టెంబర్ మధ్య నుంచి 26వ తేదీ నుంచి. అలా బుధుడు కర్కాటక రాశి, రవి సింహ కన్యా రాశుల సంచారం. ఆ తర్వాత శుక్రుడేమో కన్యా తులారాశి సంచారము, కేతు కన్యారాశిలో ఉంటాడు. ఈ విధంగా ఈ మేషరాశి వారికి అత్యద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మంచి అభివృద్ధి, జీతాల పెరుగుదల, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి. ఆ తర్వాత రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళకేమో పెన్షన్స్ వచ్చేస్తాయి. వన్ టైం లైఫ్ సెటిల్మెంట్ పెన్షన్స్ ఇచ్చేస్తారు. ప్రైవేట్ ఉద్యోగస్తులు పాపం వీళ్ళు ఎప్పుడూ కష్టపడతారు కాబట్టి వీళ్ళ జీతభత్యాల్లో పెరుగుదల ఉంటుంది. ఆ తర్వాత యాజమాన్యాలు వీళ్ళని గుర్తిస్తాయి. తర్వాత విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువులో ముందంజ ఉంటారు. స్కూలు, కాలేజు, యూనివర్సిటీ స్టూడెంట్స్ మంచి మార్కులతో అకాడమిక్ కోర్సులు పాస్ అవ్వడం, అలాగే గవర్నమెంట్ పరీక్షలు రాసినటువంటి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే ఇప్పుడు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులకండి విదేశాలకి వెళ్ళే అవకాశం ఉందంటారా ఈ నెలలో? విదేశాలకు పుష్కలంగా ఉంది. కేతువు షష్ఠ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి సీరియస్గా కనుక ట్రై చేసుకుంటే వీళ్ళందరికీ కూడా విదేశాలకి ఛాన్సెసే కాదు, విదేశాల్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల నుంచి వీళ్ళకి పిలుపులు, వీళ్ళ కోరుకున్న కోర్సులు కూడా కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు కొంతమంది ఫారెన్ వెళ్ళి చేసుకోవాలనేటటువంటి సాఫ్ట్వేర్లు, ఇతర డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోరికలు తీరేసేటటువంటి సమయం. అలాగే మహిళల దగ్గరికి వచ్చేసరికి మహిళలకు మనశ్శాంతి ఉంటుంది. అత్తగారులకి, మామగారులకి, మేము ఆడబడుచులకి మేము చాకరీ చేసి పెడుతున్నాము కానీ మాకు తగినటువంటి గుర్తింపు రావడం లేదు అని బాధపడేటటువంటి మహిళలు ఉంటారు. భర్త కూడా సరిగ్గా రెసిప్రొకేషన్ లేదు అనుకునేటటువంటి వాళ్ళకి, అటువంటి మేషరాశి వాళ్ళకి వీళ్ళది ఆధిపత్యం వస్తుంది. అలాగే బంధువులందరూ కూడా వీళ్ళని అడిగి, సలహాలు అడిగి పనులు చేసుకోవడం వల్ల అమ్మయ్య మా కష్టానికి తగిన ఫలితం లభించింది అని అల్ప సంతోషులైనటువంటి మహిళలు సంతృప్తి పడతారు. అలానే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయా అండి మేషరాశి వారికి? డెఫినెట్గా ఉంది. ఈ గర్భసంచికి సంబంధించినటువంటి సమస్యలు మేషరాశి వారు అందరికీ రావు. కామన్ ప్లాట్ఫామ్ మీద మనం కొన్ని లక్షల మందికి చెప్తున్నాం కాబట్టి వ్యక్తిగత జాతకాలను బట్టి వస్తాయి. కొంతమంది ఎక్కువగా వచ్చేటటువంటిది గర్భసంచి ప్రాబ్లమ్స్, ఇంటెస్టినైల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడు, కేతువు కలిసి వీళ్ళకి కన్యారాశిలో ఉండడం, ఆ తర్వాత మళ్ళీ తన స్వక్షేత్రానికి ఈ యొక్క శుక్రుడు తులారాశికి వెళ్ళిపోవడం దానివల్ల. అలానే అండి ఈ రాశి వారికి సంబంధించిన శుభకార్యాలు జరిగే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉన్నాయి. శుభకార్యాలు వీళ్ళ బంధువుల ఇళ్లలో జరుగుతాయి, వీళ్ళ పిల్లలకి జరుగుతాయి, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి. అలాగే ఈ యొక్క వివాహాలు మొన్నటిదాకా గురుమూఢమి, శుక్రమూఢాలతో ఆగిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులకి వినోద కార్యక్రమాలకు వీళ్ళు హోస్ట్గా ఉండడం జరుగుతుంది. అలాగే వీళ్ళు కూడా చక్కగా దగ్గరుండి కాళ్ళు గడిగి కన్యాదానాలు చేసేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క మేషరాశి వారికి వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా దే విల్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్ జాయింట్ ఫ్యామిలీ. మిగతా వాళ్ళందరూ కూడా జాయింట్ ఫ్యామిలీస్ లేనటువంటి కాలంలో ఈ మేషరాశి వారు జాయింట్ ఫ్యామిలీస్లో ఉండడము, అందరినీ కూడా చాలా బాగా చూసుకోవడము, ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తారు. అలానండి ఈ రాశి వారికి సంబంధించి ఈ నెలలో ఎలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలంటారు? 12 ఇంట రాహు ఉండడం వల్ల వీళ్ళకి అనవసరమైనటువంటి విషయాల్లో వేలు పెట్టడం వల్ల అందరికీ కూడా ఫాల్స్ ప్రామిసెస్ నేను ఇచ్చేస్తానని ఏదో సహాయపడాలనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తూ ఉంటారు. అటువంటి చేయలేకపోవడం వల్ల వాళ్ళు అపార్థం పాలవడం, ఆ తర్వాత మిగతా వాళ్ళ చేత
మాటలు పడడం వల్ల వీళ్ళందరికీ కూడా మానసిక ఆందోళన రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎవరికి మాట ఇవ్వకుండా ఇచ్చే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని కనుక వీళ్ళు వెళ్ళినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. గురుగారు, మేషరాశి వారికి సంబంధించండి ఈ నెలలో ఎలాంటి వ్యాపారం చేస్తే మంచిదంటారు? మనము ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు పెట్టకూడదు. కొత్తగా సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి కంపెనీస్ పెట్టకూడదు. తర్వాత ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు పెట్టుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే వ్యాన్లు, ఆటోలు ఇలాంటివి. అలాగే ఈ ఐరన్ సంబంధించినటువంటి వెల్డింగ్ ఇలాంటి పనులు కూడా మంచి ఇస్తాయి. తర్వాత ఈ ఫారిన్ ఎక్స్పోర్ట్స్, ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి, తర్వాత సముద్రం ప్రొడక్ట్స్, డ్రగ్స్, మెడిసిన్స్, చైనా నుంచి వీటి నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేటటువంటి బిజినెస్లన్నీ కూడా వీళ్ళు పెట్టుకోవచ్చు. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లో వీళ్ళు చక్కటి గెలుపును సాధిస్తారు. ఖచ్చితంగా కలిసి వస్తుంది. కానీ ఒక్క సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారాలు, కొత్త ప్రాజెక్ట్స్ కొంతకాలం ఆగిన తర్వాత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ విధంగా ఉందమ్మా. గురుగారి రాశి వారికి సంబంధించిన పరిహారం ఏ విధంగా చేస్తే మంచిదండి? అసలు మేషరాశి వారికి రాహు బాగుండలేదు ఓవరాల్గా. కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి గుళ్ళో కానీ, బయట కానీ, ఇంట్లో కానీ ఎక్కడైనా సరే దానం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇళ్లల్లో మనం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన ఓం దుర్గాయై నమః అనే మహామంత్రంతో వీళ్ళు అర్చన చేసుకోవచ్చు. ముఖ్యంగా ఓపిక స్తోమత ఉన్నటువంటి వాళ్ళు దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారు అంటే పంచకాళికల్లో ఒకటి, ఈ అమ్మవారి యొక్క హోమాన్ని ఇంట్లో జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుంది. కాబట్టి ఇది ఉగ్రదేవత, మనం ఇంట్లో చేయకూడదేమో అనేటటువంటి అపోహలు అవసరం లేదు. కాబట్టి ఎందుకంటే అమ్మవారు ఇవన్నీ కూడా దశమహావిద్యలన్నీ కూడా పార్వతి అవతారాలు. ఉగ్రం అనేది రాక్షసులను చంపేటప్పుడే ఉగ్రం, భక్తుల్ని మనకి చేసేటప్పుడు కాదు. కాబట్టి నిర్మోహమాటంగా వాళ్ళు చేసుకోవచ్చు. అలా బగలాముఖి అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా వీళ్ళ ఇంట్లో జపించుకోవడం ద్వారా సమస్త శత్రుపీడ వీళ్ళకి పోతుంది. అండ్ ఈ యొక్క చిల్లంగి, చేతబళ్ళు, భూత ప్రేత పిశాచ బాధలు ఇవన్నీ కూడా పోయి, ఈ యొక్క దారిద్ర్యం కూడా పోయి వీళ్ళు చక్కగా కష్టపడితే డబ్బులు సంపాదించేటటువంటి ఓపికని బగలాముఖి అమ్మవారు ఇస్తుంది. మంచి పరిహారం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.